అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నానా, నా మీద ఎంత కోపం ఉందో నేను అర్థం చేసుకోగలనురా. తిట్టాలనిపిస్తే తిట్టే. ఏంటన్నా మీరు? నేనేదో మాట్లాడాలని వస్తే మీరేదో అనుకుని తిట్టాలనుకుంటున్నాను అంటారేంటి? నాకు తెలుసురా, మీ అమ్మంటే నీకెంత ప్రేమో, మీ అమ్మకి నువ్వంటే ఎంత ప్రేమో. మీ అమ్మకి ఇలా అవ్వగానే దానికి కారణం నేనే అనే భావన నీ మనసులో ఉండుంటుంది. ఆ కోపంతోనే నన్ను 4 మాటలు అడగాలని వచ్చావు. కానీ కన్నతన్నునైపోయాను కదా, అందువల్లే అడగడానికి సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయావు. పర్లేదురా, ఏమైనా అనాలనిపిస్తే అనే. నానా, మిమ్మల్ని అడగాలని వచ్చాను కానీ అనాలని కాదు. అడగడానికి ఏముందిరా, తొందరపడ్డానేమో. కరెక్టే, తొందరపడ్డారు. నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను, మీరు వినలేదు. ఆ తప్పు తెలుస్తుందిరా నాకు. మీ అమ్మతో మీకు ముహూర్తాలు పెట్టమని చెప్తే పెద్ద ప్రాణానికి ప్రమాదం అని చెప్పినప్పుడు ప్రతిదాన్ని మరీ భూతద్దంలో చూడకూడదు, దానికి దీనికి సంబంధం ఏంటి అని కొట్టిపడేశాను. కానీ ఇప్పుడు ఇలా జరిగేటప్పటికీ ఒక్కోసారి కొన్ని నమ్మాలేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నానా, ఆ సిద్ధాంతి చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు. కానీ మానసికంగా మధుతో కలిసి ఒక భర్తగా జీవితాన్ని కొనసాగించాలనో తనతో కలిసి బతకాలనే బలమైన ఫీలింగ్ నాకింకా కలగలేదు. మీకు అమ్మకి, చూస్తున్న మిగతా వాళ్ళందరికీ నా మీద ఒక అభిప్రాయం ఉండొచ్చు. నేను మధుతో చాలా చనువుగా ఉంటున్నాను, ప్రేమగా ఉంటున్నాను, భర్తగా తనని అర్థం చేసుకున్నాను, భార్యగా తనని ఆదరిస్తున్నాను అని రకరకాలుగా మీరు అనుకోవచ్చు. నేను గతంలో లాగా కాకుండా చాలా మారిపోయాను, ఈ జీవితాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను అని మీరు అనుకుని ఉండొచ్చు. అలా అనుకోబట్టే మీరిప్పుడు ముహూర్తాల వరకు ఆలోచించారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నేను మారాను, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏ విధంగా మారాను అంటే, నాకు వద్దు అన్న విషయం గురించి రోజూ గొడవపడుతూ దాని గురించే వాదిస్తూ మిమ్మల్ని వేధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉండదలుచుకోలేదు. ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అంత మాత్రాన నాకు మధు మీద విపరీతమైన ప్రేమ పుట్టేసింది, తనతో కలిసి బతికేయాలి, తను లేకపోతే నేను బ్రతకలేను అనే ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు నాన్నా. దయచేసి అలా మాట్లాడకరా. నువ్వు నిజంగానే మధుని చాలా గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. అది నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ కనిపిస్తుందిరా, నువ్వు చెప్పక్కర్లేదు. నేను మధుని గౌరవిస్తూ ఉండొచ్చు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే తనొక స్ట్రాంగ్ గర్ల్, దేనికైనా ఎదురు నిలబడి పోరాడుతుంది. ఆ క్వాలిటీని నేను అడ్మైర్ చేస్తాను. తనతో గొడవ పడుతున్నా ఒక్కొక్కసారి అది బానే ఉంటుంది. తనతో ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్, ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక క్లోజ్నెస్, ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక బాండింగ్, ఇవన్నీ నాకు ఉన్నాయి. కానీ తను లేకపోతే నేను బ్రతకలేను అనే ఫీలింగ్ అయితే మాత్రం నాకు లేదు నాన్న. ఇప్పుడు సిద్ధాంతి చెప్పినట్టు 6 నెలలు నేను దూరంగా ఉండడం అనేది దాన్ని నమ్మేం కాదు. మా మధ్య నిజంగా ఎలాంటి బంధం ఉందో అర్థం చేసుకునే స్పేస్ ఇవ్వండి. ఇప్పటికైతే నాకు అలాంటి ఆలోచన లేదు నాన్న. సార్, ఇలా ఉంది సార్ మేడంకి. ఇప్పుడే తెలిసింది నాకు విషయం. నిన్న జరిగితే కనీసం ఫోన్లో ఒక మెసేజ్ అయినా పడేసి ఉండొచ్చు కదా సార్, పరిగెత్తుకుంటూ వచ్చుండేవాడిని. అక్కడున్న పరిస్థితుల్లో దేవకికి ఏమవుతుందో ఏంటో అనే భయం కంగారులోనే ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చివరికి నా కూతురికి సుధీర్కి కూడా. అవునా సార్? ఇప్పుడు మేడం గారికి ఎలా ఉంది? దేవుడి దయ వల్ల గండం గట్టెక్కింది. తన ప్రాణాలకేం ప్రమాదం లేదు. కోలుకోవడానికి 2 వారాలు పట్టొచ్చు. ఇదంతా నా స్వయంకృతాపరాధం. తను చెప్తూనే ఉన్నా వినకుండా
మూర్ఖంగా వీళ్ళకి తొలిరై ముహూర్తం పెట్టించాను. మంచి సమయం అది చూసుకోకుండా వీళ్ళ పెళ్లి జరిపించిన తాలూకు దోషాలేవో వీళ్ళకి 6 నెలల వరకు ప్రభావం చూపిస్తాయని, అంతవరకు తొలిరై పెట్టొద్దని సిద్ధాంతి చెప్పాడంట. నేనే వినకుండా చేసేశాను. ఆ గిల్ట్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదురా. సార్, ఇలా అవుతుందని మీరేమన్నా ఊహించి చేశారా ఏంటి? మంచి జరగాలని, వీళ్ళు సంతోషంగా ఉండాలని కదా సార్ చేశారు. అయినా భార్యాభర్తల మధ్య ముఖ్యంగా కలవాల్సింది వాళ్ళ మనసులు. వీళ్ళది 100 ఏళ్ల బంధం సార్. 6 నెలలింత ఇట్టే గడిచిపోతాయి. రూతర్, దయచేసి ఈ విషయాలేమీ ఇప్పుడు మాట్లాడొద్దు, వదిలేసి. సారీ సార్. నేను వెళ్ళి మేడంని చూసొస్తాను సార్. నీ రెండో కూతురు కోడలుగా వచ్చిన తర్వాత ఏమంత తిన్నగా ఉంది. మాటకి మాట ఎదురు సమాధానం చెప్తుంది. పెద్దవాళ్ళంటే లెక్కే లేదు. ఇష్టానికి వాగుతుంది. మామూలు నోటు దురుసు కాదు. అమ్మా, దయచేసి నా బిడ్డ మీద లేనిపోని అబాండాలు వేయకండి. తను ఏదైనా అన్యాయం అనిపిస్తే మాట్లాడుతుంది. తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఖండిస్తుంది. అంతే తప్ప అనవసరంగా ఎదుటి వాళ్ళని అవమానించడం కానీ, ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పడం కానీ చెయ్యదు. ఆ మీ కూతుర్లని బాగా వెనకేసుకొస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల మేము అనుభవిస్తున్న బాధలు కష్టాలు మాకే తెలుస్తాయి. దయచేసి మీరు ఏది పడితే అది మాట్లాడకండి. మా బిడ్డల వల్ల మీకేం బాధండి? మీకేం కష్టం వచ్చింది? ఏవయోయ్, ఏంటి నోరు లేస్తుంది? మీ కొంపలో ఉన్న దరిద్రాల్ని తీసుకొచ్చి మా నెత్తిన అంటగట్టి ఇప్పుడు మా మీద నోరు లేస్తుందే. ఏ నీ కూతురికి నా మనవడికి వేళాపాలా చూసుకోకుండా, సుముహూర్తం చూసుకోకుండా పెళ్లి చేసిన తాలూకు పర్యావసరమేగా ఈ రోజు నా కూతురి ప్రాణాల మీదకొచ్చింది. అది నిజం కాదా? అది అడిగితే నీ కోపం వస్తుందా? అమ్మా, మీరు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. మీరు ఏదైనా అనదలుచుకుంటే నన్ను అనండి, అంతేగాని నా కూతురు మధు గురించి మాత్రం ఏం మాట్లాడకండి. ఇలాగే నా పెద్ద కూతురు విషయంలో కూడా నన్ను ఎంత ఒత్తిడికి గురి చేశారో, నా ఆరోగ్యం ఎంత దెబ్బతిందో, నేను మానసికంగా ఎంత కుంగిపోయానో నాకు తెలుసు. ఏ నేనేమన్నా లేదన్నానా? ఉన్నదేగా అన్నాను. ఎవరో దానిపోయే దానని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలన్నీ తీసుకొచ్చి మళ్ళీ నా మనవడికి నా అల్లుడి మీదకి తీసుకొచ్చి లేనిపోయిన నష్టంతా భరించాలా? అందుకే ఇందు మీ ఇంటికి రాకూడదని చెప్పాను. అయినా నేను వద్దని చెప్పినా మీరేమైనా ఆగారా? తీసుకొచ్చి చేయాల్సినంత చేశారుగా. అమ్మా, దయచేసి మీ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడకండి. నాకు ముందు నుంచి కూడా నా పెద్ద కూతుర్ని ఇంటికి తీసుకురావడం కానీ, తన్ని క్షమించాలన్న ఆలోచన కానీ ఏమీ లేదు. ఆ విషయం మీతో చెప్పినా కూడా పదే పదే నా దగ్గర ఇందుని తీసుకురాకూడదు, తీసుకొచ్చి నా మనవణ్ణి మమ్మల్ని తలదించుకునేలా చేయొద్దు అని, వాళ్ళొస్తే ఇబ్బంది పడతామని, అది ఇది అని నన్ను ఎంత ఒత్తిడికి గురి చేయాలో అంత ఒత్తిడికి గురి చేశారు. ఆ ఒత్తిడి మీదనే తను నా ఇంటికి వచ్చిన రోజున విరుచుకుపడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుని బతికి బయటపడ్డాను. ఇంకా ఎందుకమ్మా చచ్చిన పావును చంపుతారు? మీకు దండం పెడతారు. మీరు ఇలా మాట్లాడకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆ చేయాల్సినంత చేసి ఇప్పుడు నాటకాలు ఆడతారేంటి మీరు? బామ్మగారు,